ఒక్కసారి సార్ సమాధానం కేతిరెడ్డి గారు. అన్న ఒక్కసారి ప్రేక్షక దేవుళ్ళు అని అంటాం అంతే కదా. ప్రేక్షక దేవుళ్ళు అని ప్రతి హీరో అంటాడు, వీళ్ళు లేకపోతే నేను లేను అని అంటాడు. అల్లు అర్జున్ ఆర్మీ అంటారు. ఇలా ప్రేక్షక దేవుళ్ళు అని అన్నప్పుడు ఈ హీరోలు ఆయన ఏమి విజయం సాధించి వచ్చాడు అని చెప్పి ఆయన్ని పోయి పరామర్శించారు. ప్రతి ఒక్కళ్ళు చలనచిత్ర రంగానికి చెందిన ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి పరామర్శించడం. అదే ఒక ప్రాణం హాస్పిటల్లో ఉంది, ఒక ప్రాణం నిండు అంటే ఎప్పుడు బతుకుతారు, ఎప్పుడు ఒక ప్రాణం పోయింది, ఒక పిల్లవాడు. నో కాంట్రవర్సీ. వాళ్ళే వాళ్ళకే మనకేమన్నా తగాదాలు కాంట్రవర్సీ కాదు, ఇది జస్ట్ మాట్లాడుకుంటున్నాం ఇక్కడ కూడా వాళ్ళకి. ఇప్పుడు అరవింద్ గారికి మనకేమన్నా ఆస్తి తగాదాలు ఏమైనా ఉన్నాయా? ఆయన గురించి మనం మాట్లాడేదానికి న్యాయం ధర్మమే మాట్లాడదాం, అంతేగాని అరవింద్ గారికి ఏమైనా మనకి ఏమైనా తగాదాలు ఉన్నాయా? ఏం లేవే, అట్లాంటి ఏం లేవు, అట్లాంటి ఏం లేవు. ఇక్కడ ఉన్న వాస్తవిక పరిస్థితుల్ని మనం మాట్లాడాల్సిన ధర్మం మనకుంది. ఎందుకంటే మనము ఒక సామాజిక దృక్పథంతో ఆలోచిస్తే అక్కడున్న హాస్పిటల్లో ఉన్న పిల్లవాడు అలా ఉండగా ఈ సినిమా పరిశ్రమకు చెందిన వాళ్ళు ఏ హీరో అయినా వాళ్ళ డబ్బులు ఇవ్వని చెప్పి అడగట్లే. కనీసం ఆ హాస్పిటల్ దగ్గర కన్నా పోయి ఆ డాక్టర్లతో మాట్లాడి ఎవరన్నా ఉన్నారా, పోనీ ఇంత ట్రేడ్ కొంతమంది అందరు కూడా ఇప్పుడు ఫస్ట్ అంతా అండి సినిమా ఫీల్డ్లో కమ్యూనిస్టు వాళ్ళే ఎక్కువ ఉండేవాళ్ళండి. మాకు తెలిసిన రోజుల్లో మొత్తం అందరు కూడా కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్తోనే సినిమా ఇండస్ట్రీలో ఉండే దర్శకులు అయితేమి ఎవరైతేమి అందరు ప్రజానాట్య మండలి వాటిలో నుంచి వచ్చిన వాళ్ళే ఎక్కువ మంది ఉండేవాళ్ళు. వాళ్ళలో కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఇప్పుడు బన్నీ దగ్గర పోయి బన్నీనే చూస్తున్నారే కానీ బన్నీ దగ్గరకు పోయి చూస్తున్నారు. సరే చూశారు, ఏదో అల్లు అరవింద్ గారు ఆయన ఒక పెద్ద నిర్మాత, అదేవిధంగా ఈయన ఒక పాన్ ఇండియా స్టార్ అనే ఉద్దేశంతో ఏదైనా ఎప్పుడన్నా ఒక అవకాశం దొరుకుతుందేమో అని చెప్పి మీరు చూసుండొచ్చు. చూడటమే తప్పంటవులే, కానీ మనకి డబ్బిచ్చి మనల్ని ఇంత పెద్ద స్థాయికి తీసుకొచ్చిన ప్రేక్షకుల్ని అభిమానులు ఈ విధంగా ఒక దుస్సంఘటనలో ఉన్నప్పుడు మనం వెళ్ళి కనీసం వాళ్ళని ఎప్పుడు పరామర్శించాలో తెలుసు చెప్పమంటారా? ఇప్పుడు నువ్వు సినిమా థియేటర్లో ఉండగానే నీకు ఈ విషయం తెలుసు, పోలీసు వచ్చి చెప్పారు, బయట ఒక ఆవిడ చనిపోయింది, ఒక అబ్బాయిని హాస్పిటల్లో చేర్చడం జరిగింది చెప్పారు కదా. ఆ రాత్రి పూటే పోయి హాస్పిటల్కి వెళ్ళి పోయి చూడాల్సిన ధర్మం అయితే ఉంది కదా. నెక్స్ట్ డే వరకు నాకు తెలియదు అని చెప్పాడు. కానీ పోలీసులు ఏం చెప్తున్నారు, ఆ రోజు రాత్రే అతనికి ఆ సన్నివేశం సినిమా చూసేటప్పుడే చెప్పడం జరిగింది అని చెప్తున్నారు. ఇవన్నీ బేసిక్గా ఆలోచిస్తే ఇక్కడ ఎవరికి శత్రువులు ఉండరు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు, వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ నేను చెప్తాను అతను చాలా గ్రేట్ అని చెప్తా. ఎందుకు వచ్చాడు, ఒక శవం, ఒక అబ్బాయి తుది శ్వాసలో ఉన్నాడు, ఒక ఆవిడ చనిపోయింది, ఆ కుటుంబానికి వచ్చుంటే ఆ కుటుంబాన్ని పరామర్శించేవాడు. బన్నీనైతే పరామర్శించేవాడు కానే కాదా అతను బన్నీనైతే పరామర్శించేవాడు కానే కాదు. అది గ్రేట్నెస్ అనమాట. వచ్చిన హైదరాబాద్కి సంఘటన జరిగినా వచ్చేస్తున్నాడు, బన్నీ ఇంటికి వస్తున్నాడు అని సోషల్ మీడియా కానీ ఏ మీడియా కూడా చెప్పినప్పటికి కూడా ఒక మానవతా దృక్పథంతో మనం ఇలా పోతే ఇది తప్పు సంకేతాలు ఇస్తాయి. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం, మనం జనాల్లో ఉన్నాం. ఎవరు ఏం చెప్పినప్పటికీ కూడా అతను మొన్న శిల్పా రవికి క్యాంపెయిన్ చేసినంత మాత్రాన అతను ఏమైనా గెలిచాడా? గెలవలేదు కదా, గెలవలేదు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు మేము మా వర్గానికి చెందిన వాళ్ళు మేమేను అతన్ని కోర్టు నుంచి ఈ గండం నుంచి గట్టెక్కించేదానికి మేమే ప్రథమ కారణం అని చెప్తారు. కాదు, అది తప్పు. ఎందుకంటే ఆచార్య అనే సినిమాకి ప్రొడ్యూసర్ వచ్చా నిరంజన్ రెడ్డి, సినిమా ఫీల్డ్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసాడు. మేమే పంపించామని చెప్పుకుంటున్నారు. క్షణక్షణం అనే సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్, రామ్ గోపాల్ వర్మ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్. వాళ్ళ సోషల్ మీడియాలోనే రామ్ గోపాల్ వర్మకి అసిస్టెంట్ డైరెక్టర్ అండి. తెలుగుదేశం తీసుకొస్తా ఉన్నారు మీరు మళ్ళీ ప్రతిసారి. సార్ ఇప్పుడు నిజంగా చెప్పాలంటే
ప్రత్యక్షంగా మోహన్ బాబుతో దెబ్బతిన్న వ్యక్తి అయినప్పటికీ కూడా అక్కడ పరోక్షంగా అల్లు అర్జున్ వల్ల జరిగిన సంఘటన అది. కానీ ఇక్కడ మోహన్ బాబు గారు వెళ్ళారు, క్షమాపణ చెప్పారు, కలిశారు, హాస్పిటల్కి వెళ్ళారు. మరి ఇక్కడనే ఎందుకు రెండు వైరుధ్యాలు? ఒక వైపు ఈయన ఇట్లా చేశారు, ఆయన ఎందుకు ఆ విధంగా కలవారు? ఇప్పుడు అతను కేసు పరంగా చూస్తే అయితే బెయిల్ మీద, కండిషనల్ బెయిల్ మీద ఉన్నాడు కాబట్టి ఆల్రెడీ ఆయన 25 లక్షలు ఇస్తాననేది ఇప్పుడు ఏమవుతుందంటే అది చట్టరీత్యా నేరం అవుతుంది. యాక్చువల్గా 25 లక్షలు ఇస్తానని తలకి అతను మొన్న ఏమి స్టేట్మెంట్ ఇచ్చాడు, నేను పెట్టిన కేసుని వెనక్కి తీసుకుంటాను అని అన్నాడు. అది ఎట్లా కుదురుతుంది? ప్రజాస్వామ్యంలో కుదరదు అది. ఎందుకంటే పోలీస్ పెట్టిన కేసు అవుతుంది. స్టేట్ వర్సెస్ అతను ఏమి లేదు, అతని స్టేట్మెంట్ మాత్రమే రికార్డ్ చేస్తారు. అతని స్టేట్ మాట్లాడండి చిట్టిబాబు గారు ప్లీజ్. ఇప్పుడు తమ్ముడు చెప్పినవన్నీ కూడా ఆయన 25 లక్షలు ఇస్తానన్నది కోర్టుకు వెళ్ళడానికి, కోర్టు కేసు వెళ్ళడానికి ముందు మాట్లాడే మాటలు. కోర్టుకు వెళ్ళినాక ముందే ఒకసారి అక్కడికి వెళ్ళి చెప్తే అయిపోయేది కదా అని. కాదు కేసు పెట్టేశాడు కదా, పెట్టిన తర్వాతనే కదా. అవును, ఆల్రెడీ కేసు పెట్టారు, ఆయన పెట్టేశాడు కదా, పెట్టేశాడు కదా. డబ్బులు ఇస్తాము పెట్టినప్పుడు కోటి రూపాయలు ఇవ్వండి, 2 కోట్లు ఇవ్వండి, 3 కోట్లు ఇవ్వండి, అల్లరి చేసినప్పుడు అల్లరి చేసినందుకు అల్లరికి రెస్పాన్స్ ఇచ్చాడు. అప్పుడే ముద్రకు ముందు అడిగారండి అందరూ, గొడవ ముద్రకు ముందు అడిగారు. కాదు విషయం పవన్ ఈయన. హలో వింటున్నాం సార్, మాట్లాడండి. ఇప్పుడు విషయం మనం చూడాలి. ఇక్కడ రాజకీయ నాయకుల యొక్క అహంకార ధోరణి కనబడుతుంది. మనం అది మాట ఊరి సినిమా సెలబ్రిటీల మీద దుమ్ము పోసి మనం ఎస్కేప్ అవటం కాదు. ఇవాళ రాజకీయ అహంకారం కనబడుతుంది, చూస్తున్నాం. అయిందానికి కాందానికి ఇష్టం వచ్చినట్టు సినిమా వాళ్ళ మీద అటాక్ చేయటం, తద్వారా వాళ్ళ పబ్లిసిటీ పొందటం. ఇవాళ ఈ సీఎం, తెలంగాణ సీఎం కేవలం రాజకీయ అహంకారం అంటే జయలలిత సినిమా రంగం నుంచి వచ్చింది.